సౌందర్యలహరి రెండవ శ్లోకం. తనీయాంశం పాంసుం తవ చరణ పంకేరుహభవం విరంచీహి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిహి కథమపి సహస్రేణ శిరసాం హరహ సంచుద్యైనం భజతి భజితోద్దోలన విధిం. ఈ సౌందర్యలహరి రెండవ శ్లోక భావం, అమ్మ అంటే జగన్మాత, ఈ సృష్టికి సృష్టించిన మహాతల్లి. అమ్మ, నీ చరణ కమలాల నుండి రాలిన ఒక చిన్న ధూళి కణాన్ని సేకరించి బ్రహ్మదేవుడు సమస్త లోకాలను సృష్టిస్తున్నాడు. ఆ ధూళినే విష్ణుమూర్తి తన 1000 తలలతో అంటే శేషరూపంలో అతి కష్టముగా మోస్తున్నాడు. పరమశివుడు ఆ ధూళినే పొడి చేసి తన ఒంటికి విభూతిగా పూసుకుంటున్నాడు. అంతటి మహిమాన్విత శక్తి గల మహాతల్లి నువ్వు. ఈ లోకానికంతటికి ఆదిదేవతవు. ఆ అమ్మవారి జగజ్జన్ని ముగ్గురు తల్లుల మూలపుటమ్మవు. అటువంటి మహనీయురాలు నువ్వు ఈ సౌందర్యలహరి శ్లోకంలో నిక్షిప్తువై ఉన్నావు. ఈ శ్లోకమును ఎవరు చదివినా విన్నా ఆ పరమశివుని పార్వతిని అనుగ్రహం పొందుతారని ఆ ఆదిశంకరాచార్యులు ముందే చెప్పి ఉన్నారు. సందేశం: జగన్మాత యొక్క పాదధూళిని సృష్టి స్థితి లయకారక శక్తులు ఇమిడి ఉన్నాయి. గురువు లేదా దైవం యొక్క చరణ సేవ ఎంతటి మహోన్నతమైన శక్తులని ఇస్తుందో ఆ శ్లోకం మనకు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ఒక చిన్న కథ అంటే నాకు ధ్యానంలో వచ్చింది. మంచి చెడు సర్వము ఆ జగన్మాత పార్వతీ పరమేశ్వరులకి అంకితం. లక్ష్మీ శ్రీనివాసులకు అంకితం, సరస్వతి బ్రహ్మదేవులకు అంకితం, ఆ జగజ్జనునికి అంకితం, కామాఖ్య మాతకు అంకితం, ఆ శృంగేరి జగద్గురువులకు, కంచిపీఠాధిపతులకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఈ కథ యొక్క సారాంశం: ఒక ఊరిలో ఒక చిన్న బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ కుటుంబం చాలా పద్ధతులు అనుసరిస్తూ దైవనామస్మరణ చేస్తూ ఎల్లప్పుడూ జగన్మాతను కొలుస్తూ ఉండేవాళ్ళు. చాలా పేదరికంలో కూడా ఉండేవారు. ఆ ఊరిలో మిగతా గృహులంతా ఎక్కువ మంది ధనవంతులుగా బతికేవారు. అయినను వీళ్ళు ఎంతో సంతోషంగా సుభిక్షంగా ఉండేవాళ్ళు ఆ బ్రాహ్మణ కుటుంబం. అందులో కొందరికి వీరిపైన ఈర్ష్యా ద్వేషం. ఏమీ లేకున్నా ఏదో ఉన్న కాడికి తిని ప్రశాంతంగా బతుకుతున్నారు, వీళ్ళను అట్లా పట్టి చూడాలని ఒక ఆశ. దానిలో భాగంగా ఊర్లో ఎప్పుడు ఏమైనా దొంగతనం జరిగితే వీళ్ళే ఒక్కొక్క దొంగతనం ఒక్కొక్కటి చేసేసి రాత్రుల్లో రోజు ఏదో ఒక దొంగతనం చేసేవాళ్ళు. ఊరంతా కలిసి ఒక చెట్టు కింద రాగి చెట్టు కింద మధ్యస్థం పెట్టి మన ఊళ్ళో ప్రతిరోజు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, ఏమి కారణం చర్చిస్తే అందులో కొందరు ఈ బ్రాహ్మణ కుటుంబం పైన ఈర్ష్యాద్వేషాలతో ఉండేవారు. లేదు, మన ఊరిలో ఆచారం తప్పి మచారం తప్పి పూజలు చేస్తున్నారు, భక్తితో ఉన్నారు, దానివల్ల మన ఊరికి చెడ్డ జరుగుతూ ఉందని వాళ్ళ మీద ప్రాపగండ చేశారు. అక్కడితో ఊరికే ఉండకుండా ఆ కాలంలో రాజుగారికి వాళ్ళు కంప్లైంట్ చేసినారు. ఆ రాజు ఈ బ్రాహ్మణ దంపతుల గురించి అందల గురించి అది అన్వేషణ చేస్తే ఆయనకు వచ్చిన వేగు సమాచారం ప్రకారం చాలా ఉత్తములు, మంచివారని తేలింది. అయినను వారిపైన ఆరోపణలు చేసినారు కాబట్టి రాజుగా అతని బాధ్యత విచారించాలి కాబట్టి నేను మంచి రోజు చూసుకొని మీ ఊరికి వచ్చి విచారణ చేస్తానని చెప్పి ఆ రాజు మంది మార్గంతో వచ్చి ఒక చిన్న భగవంతుడు, ఆ రాజు కూడా మంచి భక్తుడు, దైవ భక్తుడు, అమ్మవారు ఉపాసకుడు, దుర్గాదేవి ఉపాసకుడు అని విచారించి చెప్తాను మీకు న్యాయం అని చెప్పి వచ్చిన కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని తిరిగి పంపించి వేసినాడు. తిరిగి వచ్చి ఒకరోజు శుక్రవారం రోజు వచ్చి
ఆ ఊర్లో విచారణ గుడి దగ్గర కూర్చొని, అమ్మవారి గుడి దగ్గరికి వీళ్ళ బ్రాహ్మణ కుటుంబాన్ని ఊరు వాళ్ళందరూ రమ్మని, మీ ఊర్లో మీ మీద ఆరోపణ చేస్తున్నారు, వీరు ఆచార వ్యవహారాలు తప్పి పూజలు చేస్తున్నారని, మంచివారు కాదని, దానికి మీ సమాధానం ఏమని ఆ బ్రాహ్మణోత్తముని రాజు ప్రశ్నించినాడు. ఆ ప్రశ్నలో భాగంగా ఆ రాజుకు జవాబు చెప్తూ బ్రాహ్మణ కుటుంబం, స్వామి మాకు ఏ పాపపుణ్యాలు తెలియవు, మేమేదో మా భక్తికి 10 ఊర్లో పోయి పూజ చేసుకొని అందరి దగ్గర ఏదో బిచ్చి తీసుకుని వచ్చి హాయిగా బతుకుంటున్నాం, అంతేగాని మాకు దొంగతనం అటువంటివి తెలియదు, మేము ఎవరిని ప్రోత్సహించింది లేదని ఎంత చెప్పినా వినలేదు. రాజు వారిని వాళ్ళ మంచితనం, వాళ్ళ భక్తిని ప్రజలకు వెల్లడి చేయాలనే ఉద్దేశంతో మనసులో పెట్టుకొని వాళ్ళకి చెప్పకుండా, మీరు కానీ ఈ దొంగతనాలు కానీ ఆపుకుంటే, అంటే మీ తరపున కానీ మీరని కాదు, మీరు పూజలు చేసిన దానివల్ల దొంగతనం జరుగుతుందని ఈ ఊరు వాళ్ళ ఆరోపణ. ఈ దొంగతనాలు ఆగుకుంటే మీకు 1 నెల లోపు ఇవి పూర్తిగా ఆగిపోకపోతే మిమ్మల్ని శిక్షిస్తారని ఆ రాజు హెచ్చరించి వెళ్ళిపోయినాడు. రాజు వెళ్ళిపోయిన తర్వాత ఊర్లో నానా రకాలుగా ఎత్తిత్తి పొడుపులు మాడుస్తూ ఉంటే, మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ బ్రాహ్మణ కుటుంబం బాధపడుతూ ఆ ఇంటి యజమాని చాలా దిగులు పడిపోయినాడు. భార్యతో మనం ఏమి తప్పు చేయలేదు, అమ్మవారు మనల్ని కాపాడుకుంటా ఈ మారే కష్టాలు పడతామని రోజు దుఃఖించేవాడు. ఒకరోజు ఆమెకు భగవంతుడు ఆలోచన కల్పించి, ఏమండి మీరు దిగులు పడద్దండి, మీరు ఆ దండూరేసే వాళ్ళని పిలిపించి ఈ రోజు నుంచి ప్రతిరోజు మా భార్య ప్రతి ఇంటికి బిచ్చికి వస్తుందని రాత్రుల్లో మీరు చాటింపు వేయండి, నేను బిచ్చికి వెళ్తాను, అందరూ నేను మా బ్రాహ్మణ కుటుంబం బిచ్చికి వస్తుందనేసి వాళ్ళు బిచ్చి వేయడానికి ప్రతి స్త్రీ ఇంటి ముందర కాపలాగా నిలబడి ఉంటారు, ఈ దొంగతనం ఆగిపోతుంది, మనం ఈ కష్టం నుంచి బయటపడుతుందని ఉపాయం చెప్పినది. అది విని సంతోషించి ఆ మరుసటి రోజు ఆ బ్రాహ్మణ కుటుంబం ఈ విధంగా ప్రతిరోజు ఆ బ్రాహ్మణ స్త్రీ, ఆ ఉత్తమ ఇల్లాలు ప్రతి ఇంటికి బిచ్చికి వస్తుంది, దయచేసి ఆమెకు బిచ్చి వేయండి అని దండోర వేయించారు. ఈ దండోర విని ఆమె మహా ఇల్లాలు కాబట్టి స్త్రీల మీద స్త్రీలకు అభిమానం ఉంటుంది కాబట్టి ప్రతి ఇంట్లో ఒక స్త్రీ మేల్కొని కూర్చొని ఉండిందనమాట గడపలో. ఈ అందరూ మేల్కొని ఉండేదానివల్ల ఈ ఆకతాయిలు దొంగతనం చేసి ఇబ్బంది పెట్టలేకపోయినారు, ఆ దొంగతనాన్ని ఆగిపోయినాయి. ఈమె ఏదో ఒక ఇంటికి మాత్రమే పోయి బిచ్చి తీసుకుని వచ్చేసేది, కానీ అన్ని ఇళ్ళల్లో అందరూ మేల్కొని ఉండేవారు. ఈ విధంగా చేసిన దానివల్ల రాజు మళ్ళీ తీర్పులో ఈ దొంగతనం చేయకుండా దొంగతనం జరగకుండా పోయే వాళ్ళకి జరగదు కదా దొంగతనం, అప్పుడు రాజు వాళ్ళకి తీర్పునిస్తూ వీళ్ళు మహాపండితులు, మంచి విద్వాంసులు, అంతకుమించి భక్తులు, వీళ్ళ ఊరికి అన్యాయంగా మీరు కంప్లైంట్ ఇచ్చినారు కాబట్టి మీరు శిక్షార్హులని వాళ్ళని శిక్షకు గురి చేసినాడు. అట్లా అమ్మవారిని నమ్మినా, ఏ దేవుడిని నమ్మినా, ఈ సనాతన ధర్మంలో ఈ మన దేహంలో అవయవాలు మారే, ప్రతి అవయవానికి ఒక్కొక్క అవయవానికి ఆవుల్లో సకల దేవతలు ఉంటారనే మాదిరి మన దేహంలో కూడా ప్రతి అవయవానికి ఒక అధిపతులు ఉంటారు. ఏ దేవుణ్ణి కొలిచినా మీరు ఆ రూపంలో మిమ్మల్ని ఆ అమ్మవారు కానీ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ, కులదేవతలు కానీ, ఈ సత్యములు కానీ ప్రతి ఒక్కరూ మీరు కోరినటువంటి రూపంలో మీరు ధ్యాన స్థితిలో కానీ ఈ విధంగా పూజల్లో కానీ చిత్తశుద్ధిగా చేస్తే మిమ్మల్ని కాపాడుతారు. ఇది మన సనాతనం యొక్క గొప్పతనం. ఆలోచించండి. అందరూ హిందువులంటే అందులో ఒకటిగా బ్రతకండి, హిందువులంతా బంధువులమే. దయచేసి కులమతి భేదాలు కులాలన్నీ పక్కన పెట్టి అంతా ఒక్కటై సనాతన ధర్మమే మన కులం, ఇది ఆలోచించి నిర్ణయం తీసుకొని సంతోషంగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం తత్సత్.